ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ స్వాగతం. పరీక్షకు గట్టిగా సిద్ధమవుతున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. చరిత్ర, సంస్కృతి విభాగంలో 2026 వార్షిక నివేదిక నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ మనం ఇప్పుడు క్విక్గా రివైజ్ చేసుకోబోతున్నాం. పరీక్షకు ఏవి ముఖ్యమో వాటిని సులభంగా అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో ఒక్కసారి చూద్దాం. ముందుగా యునెస్కో గుర్తింపులతో మొదలుపెట్టి ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలలోని కీలక అంశాలను చర్చిద్దాం. చివరిగా మనం నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి ఒక చిన్న క్విజ్ కూడా ఉంటుంది. ఈ 6 టాపిక్స్ పరీక్షలో మంచి స్కోర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. మరి మొదలు పెడదామా? మనం ప్రపంచ వేదికపై భారతదేశం ఇటీవల సాధించిన విజయాలతో ప్రారంభిద్దాం. హిస్టరీలో కరెంట్ అఫైర్స్కు ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇక్కడో నంబర్ కనిపిస్తుంది కదా, 44. ఏంటి నంబర్? ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచింది? భారతదేశ వారసత్వానికి ఈ నంబర్కు ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానమే ఇది. ఇప్పుడు మన దేశంలో మొత్తం 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలున్నాయన్నమాట. రీసెంట్గా మరాఠా సైనిక క్షేత్రాలకి ఈ గుర్తింపు లభించడంతో మనం ఈ మైలురాయిని చేరుకున్నాం. ఇందులో భాగంగా మరాఠా వ్యూహానికి, శక్తికి కేంద్రంగా నిలిచిన 12 ముఖ్యమైన కోటలను చేర్చారు. చూడండి, ఈ 12 కోటలు కేవలం కట్టడాలు కాదు, అవి మరాఠా సామ్రాజ్య వ్యూహానికి ఆయువు పట్టు. ఒకవైపు శివాజీ రాజధానిగా ఉన్న రాయగఢ్ లాంటి కొండ కోటలు, మరోవైపు సముద్ర వాణిజ్యాన్ని శాసించిన విజయదుర్గ్ లాంటి తీరప్రాంత కోటలు. ప్రతి కోటకు ఒక ప్రత్యేకత ఉంది. భలే ఇంట్రెస్టింగ్ కదా. ఆ కోటలతో పాటే 2025-26లో మన సంస్కృతికి మరిన్ని పెద్ద గుర్తింపులు వచ్చాయి. మన దీపావళి పండుగ ఇప్పుడు ప్రపంచ వారసత్వ సంపద. అలాగే భగవద్గీత, నాట్యశాస్త్రం, వీటిని మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లో చేర్చారు. నాట్యశాస్త్రాన్ని 5వ వేదమని కూడా అంటారన్న విషయం మనకు తెలిసిందే. పరీక్షల కోణంలో ఇవన్నీ చాలా ముఖ్యమైన పాయింట్స్. సరే, గ్లోబల్గా మన పెరిమేని చూశాం. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్దాం, మన చరిత్ర మూలాల్లోకి, అంటే ప్రాచీన భారతదేశంలోకి. పురావస్తు శాఖ ఇటీవల కనుగొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలిప్పుడు తెలుసుకుందాం. హరప్పా లిపికి మనం ఇప్పుడు వాడే లిపులకి మధ్య తేడా తెలుసా? ఇది చాలా ముఖ్యం. హరప్పా లిపిని కుడినుంచి ఎడమకు రాసేవాళ్లు. అది అక్షరాలతో కాదు, బొమ్మల్లాంటి గుర్తులతో. దాదాపు 375 నుంచి 400 గుర్తులుండేవన్నమాట. అందుకే దీన్ని అక్షరమాల అనరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధోలవీరాలో దొరికిన ఆ సైన్ బోర్డ్. ప్రాచీన భారతదేశ సముద్రయానం గురించి మాట్లాడితే లోథల్ పేరు తప్పకుండా గుర్తుకు రావాలి. దాదాపు 4500 ఏళ్ల కిందటే అక్కడో పెద్ద ఓడరేవు ఉండేదంటే ఊహించుకోండి. ఇప్పుడు అదే ప్రాంతంలో మన ప్రభుత్వం నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనే ఒక భారీ ప్రాజెక్టును కడుతోంది. మన గతాన్ని, భవిష్యత్తును కలిపే ఒక అద్భుతమైన ప్రయత్నమిది. ఓకే, ప్రాచీన భారతదేశం నుంచి కాస్త ముందుకొద్దాం. దక్షిణ భారతదేశంలో స్వర్ణయుగంగా పేరుగాంచిన చోళుల కాలానికి, వాళ్ల పరిపాలన గురించి, ముఖ్యంగా గ్రామ స్వపరిపాలన గురించి ఎగ్జామ్స్లో చాలా ప్రశ్నలొస్తుంటాయి. సో జాగ్రత్తగా విందాం. కుడవోలై సిస్టమ్. చోళుల పరిపాలనలో ఇది ఒక హైలైట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన లాటరీ సిస్టమ్ ద్వారా జరిగే ఎన్నిక. తాటాకుల మీద పేర్లు రాసి ఒక కుండలో వేసి ఒక చిన్న పిల్లాడితో తీయించేవాళ్లు. దీని గురించి మనకు ఉత్తరమేరూర్ శాసనం ద్వారా వివరంగా తెలుస్తుంది. ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారు కదా వాళ్ళు. అయితే చోళుల గ్రామసభల్లో 2 రకాలుండేవి. ఒకటి సభ, ఇది బ్రాహ్మణులు ఉండే అగ్రహారాల్లో ఉండేది. రెండోది ఊర్, ఇది సాధారణ రైతులు నివసించే గ్రామాల్లో ఉండేది. ఈ చిన్న తేడా ఆనాటి సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి చాలా కీలకం. సరే, చోళుల కాలం నుంచి నేరుగా ఆధునిక భారతదేశ చరిత్రలోకి జంప్ చేద్దాం. ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమంలో కీలకమైన 1920ల నాటి విప్లవాల గురించి, వాటి శతాబ్ది ఉత్సవాల గురించి తెలుసుకుందాం. 1925 ఈ సంవత్సరం చాలా స్పెషల్. ఒకే ఏడాదిలో 3 పెద్ద సంఘటనలు జరిగాయి. 1. పెరియార్ రామస్వామి ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 2. కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అధికారికంగా ఏర్పడింది. ఇక 3. ఆగస్టు 9న విప్లవకారులు కాకోరీ రైలు దోపిడీకి పాల్పడ్డారు. చూసారా, దేశం నలుమూలలా ఒకేసారి ఎంత మార్పొచ్చిందో. ఇక వందేమాతరం, ఈ గీతానికి 150 ఏళ్లు. దీని ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1875లో బంకించంద్ర చాటర్జీ రాస్తే
1882లో ఆనందమఠం నవలతో ఇది దేశమంతా పాకింది. తర్వాత 1937లో కాంగ్రెస్ దీన్ని జాతీయ గేయంగా స్వీకరించింది. ఫైనల్గా 1950 జనవరి 24న మన జాతీయ గీతంతో సమానమైన గౌరవాన్ని పొందింది. చరిత్ర అంటే కేవలం సంఘటనలు, తేదీలు మాత్రమే కాదు కదా, దాన్ని నడిపించిన వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం కొందరు ముఖ్యమైన వ్యక్తుల గురించి క్విక్గా చూద్దాం. మొదటగా అమీర్ ఖుస్రూ, తూతియే హింద్ అంటే భారతదేశపు చిలుక అని ఆయనకు బిరుదు. నూహ్ సిపియర్, తుగ్లక్నామా లాంటి గొప్ప రచనలు చేశారు. ఇక దాదాభాయ్ నౌరోజీ, ఈయన్ని మనందరం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. బ్రిటిష్ వాళ్లు మన సంపదను ఎలా దోచుకుపోతున్నారో చెప్పే డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీని ప్రపంచానికి చెప్పింది ఈయనే. చాలాసార్లు మనం స్వాతంత్ర్య ఉద్యమంలో పురుషుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కాని ఎందరో మహిళలు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఇప్పుడు మనం బెంగాల్కు చెందిన కొందరు వీరవనితల గురించి తెలుసుకుందాం. బీనా దాస్ ఏకంగా బెంగాల్ గవర్నర్ మీదే కాల్పులు జరిపారు. ప్రీతిలత వడ్డేదార్ యూరోపియన్ క్లబ్ మీద జరిగిన దాడికి నాయకత్వం వహించారు. మాతంగిని హజ్రా 73 వయసులో చేతిలో జెండాతో క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలర్పించారు. బేగం రోకియా సుల్తానాస్ డ్రీమ్ అనే నవలతో స్త్రీవాద భావాలకు ఊపిరిపోశారు. ఇక కల్పనా దత్తా చిట్టగాంగ్ ఆయుధాగార దాడిలో కీలక పాత్ర పోషించారు. వీరి పేర్లు, వారి త్యాగాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పరీక్షల దృష్ట్యా కూడా ఇవి చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా, మరి మనకి ఎంతవరకు గుర్తున్నాయో ఓసారి చెక్ చేసుకుందామా? రెడీనా? మొదటి ప్రశ్న, చోళుల కాలం నాటి కుడవోలై ఎన్నికల పద్ధతి గురించి మనకు ఏ శాసనం ద్వారా తెలిసింది? గుర్తు తెచ్చుకోండి, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. సమాధానం ఉత్తరమేరూర్ శాసనం. ఈ శాసనమే ఆ అద్భుతమైన ఎన్నికల వ్యవస్థకు ముఖ్యమైన ఆధారం. ఓకే, రెండో ప్రశ్న, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే దాదాభాయ్ నౌరోజీ ఏ ఆర్థిక సిద్ధాంతంతో బాగా ఫేమస్ అయ్యారు? ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆలోచించండి. సమాధానం డ్రెయిన్ ఆఫ్ వెల్త్ సిద్ధాంతం. ముగించే ముందు మాయా ఏంజిలో చెప్పిన ఒక మంచి మాట: చరిత్రలో జరిగిన గాయాలను మనం చెరిపేలేం, కాని ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటే ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్న చోడుల పరిపాలన, మన విప్లవకారుల పోరాటాలు, వీటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపగలవా? ఒక్కసారి ఆలోచించండి.